మన కోవూరు కోసం మన ప్రశాంతమ్మ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఈ పేరు కంటే కూడా విపిఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రశాంతమ్మగా ఇంటికి వెళ్లి సాయమనగానే అక్కున చేర్చుకునే ఆడపడుచులా నెల్లూరు ప్రజలందరికీ సుపరిచితం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తూ విపిఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశయాలను బలంగా ముందుకు తీసుకువెళుతున్నారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించి తిరుమల అభివృద్ధికి, దేవాలయాల అభివృద్ధికి తనదైన కృషి చేశారు. కష్టమని వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 150కి పైగా వాటర్ ప్లాంట్స్, విద్యార్థులకు ఉచిత విద్య, దివ్యాంగులకు, మానసిక వికలాంగులకు వైద్య సాయం అందించారు. నెల్లూరు నగర సుందరీకరణలో ప్రశాంతిరెడ్డి గారి పాత్ర ఎంతో ఉంది. ఫౌండేషన్ ద్వారా కంటే కూడా రాజకీయంగా అయితే ఎన్నో వేల కుటుంబాల ఇళ్లకు సంక్షేమాభివృద్ధి ఫలాలు అందించి వారి జీవితాలను మార్చడంతో పాటు భవిష్యత్తు తరాలకు భరోసా కల్పించవచ్చు అనే ఆలోచన ప్రశాంతిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. భర్త రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ కొన్ని దశాబ్దాలుగా ఒక కుటుంబం చేతిలో చిక్కుకొని నలిగిపోతున్న కోవూరు ప్రాంతానికి స్వేచ్ఛను కల్పించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకునేందుకు ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ కోవూరు శాసనసభ అభ్యర్థిగా ముందుకు వచ్చారు ప్రశాంతిరెడ్డి. ఇంటి బాధ్యతను సక్రమంగా నిర్వహించే ఆడవారికి సమాజాన్ని కూడా తీర్చిదిద్దే సామర్థ్యం ఉంటుంది అని బలంగా నమ్మే ప్రశాంతిరెడ్డి కోవూరులో ప్రతి ఇంటికి ఆడపడుచుగా అండగా నిలబడేందుకు సిద్ధపడ్డారు. తమ జీవితాల్లో మార్పు రాబోతోంది అనే భరోసా స్థానిక కోవూరు ప్రజలకు కల్పించడంలో విజయవంతమయ్యారు. అందుకే ప్రతి గ్రామంలోని ప్రజలు ప్రశాంతిరెడ్డికి నీరాజనాలు పడుతూ ఘనస్వాగతం పలుకుతున్నారు. తన వ్యక్తిగత జీవితంపై అయిన వాళ్లే దుష్ప్రచారం చేస్తుంటే సహనం కోల్పోకుండా బలంగా ఎదురు నిలిచి విమర్శలను తన ఆయుధంగా చేసుకుని ఉక్కు మహిళగా నిలబడ్డారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ప్రత్యర్థులు విమర్శలతో కాలక్షేపం చేస్తారు, నేను ప్రజల మనసుల్లో ఉండేలా పనిచేస్తాను అంటూ భరోసా కల్పించారు. ఒకవైపు రాజకీయం, మరోవైపు స్వచ్ఛంద సేవతో ప్రజా సంక్షేమం, కోవూరు అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కోవూరు నియోజకవర్గ శాశ్వత అభివృద్ధికి, కోవూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో మన కోవూరు కోసం మన ప్రశాంతమ్మ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి నిలిచారు ప్రశాంతిరెడ్డి. అధికారంలోకి రాగానే కోవూరులో విశాలమైన రోడ్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఉపాధి అవకాశాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఏర్పాటు, అత్యాధునిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు ప్రశాంతిరెడ్డి. అందుకే సైకిల్ గుర్తుపై ఓటు వేద్దాం, ప్రజల కోసం నిరంతరం పరితపిస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని గెలిపిద్దాం. జై తెలుగుదేశం, జై వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.